నా జీవితంలో నాకు శత్రువులు ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఒకే ఇంట్లోంచి ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకరు నా బాసు, రెండు ఆ కోటిగాడు. ఈ దుర్మార్గపు బాసు నిశ్చయం అయిపోయిన నా పెళ్లిని కూడా చెడగొట్టాలని చూస్తున్నాడు. కానీ ఒకటి, నాకు సంపుతోటి పెళ్లి నిశ్చయం అయిపోయిందని తెలియగానే ఆ కోటిగాడు కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటాడు. అది తలుచుకుంటుంటే మాత్రం ఏం ఆనందంగా ఉంది. ఒరే రోదరా, నాకు తెలియకుండా దొంగచాటుగా పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటావా? అది కూడా మా అక్క బావ నా మేనల్లుడిని, నా మేనల్లుడి భార్యని తీసుకెళ్లి వాళ్లతోనే తాంబూలాలు పుచ్చుకుంటావా? నిన్ను వదలను రే, వదలను. ఇప్పుడే నీ సంగతి చెప్తా. ఇలా మందేసుకుంటున్నప్పుడు ఆ ఎదవ కోటిగాన్ని కాస్త నంజుకు తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆ విధమే వీడియో కాల్ చేస్తున్నాడు. నూరేళ్ళ ఆయుష్, ఏం చేస్తాం, పాపి చిరాయివు అన్నారు. ఇలాంటి పాపాత్ములు 100 ఏళ్ళు బతుకుతారు. ఏరా డోంగ్రీ, ఈ పాటికి నీకు విషయం తెలిసిపోయి ఉంటుందే. కుల్లి కుల్లి ఏడుస్తున్నావా? దూరంగా తగలడరా ఎదవా. ముందుకొస్తే అచ్చం గడ్డలు మిసలు పెట్టుకున్నా భూతంలో ఉండవు. నేను పోతానేరా, ఇక నుంచి నేను పట్టుకు పీడిస్తా. నాకు దక్కాల్సిన సంపుని నువ్వు దక్కించుకోవాలని చూస్తావా? ఓరే సిల్లీ ఫెల్లో, దక్కించుకోవాలని చూడమేంట్రా? ఆల్రెడీ సంపు నాది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. త్వరలోనే నా పెళ్లి. అది జరగనివ్వనురా. ఒరే పిచ్చేదవా, నా పెళ్లి ఓకే అయిపోయిందని ఫ్రస్ట్రేషన్ లో నా పెళ్లి జరగదు అని పిచ్చివాగుడు వాగుతున్నావు. నా పెళ్లి నీ కళ్ళ ముందే అద్భుతంగా జరుగుతుంది. నువ్వు వెక్కి వెక్కి ఏడుస్తుంటే నేను సంకరు గుద్దుకుంటూ మరి సంపు మెల్లో తాళి కట్టేస్తా. నేను బతికుండగా నిన్ను తాడి కట్టనివ్వనురా. అంత త్వరగా చచ్చిపోద్దురా. ఇందాకే అన్నాను నీకు నూరేళ్ళ ఆయుష్ అని. ఒరేయ్, నేను నిన్ను చంపేసి సంపు మెడలో తాడి కడతానురా. నువ్వు నన్ను చంపడమేంట్రా పిచ్చేదవా? నువ్విప్పుడు కుల్లి కుల్లి ఏడ్చి చస్తున్నావు. చూడు, నువ్వు కూడా సంపుని పెళ్లి చేసుకోవాలని ఏదో ఆశపడ్డావు, కానీ కుదరలేదు. ఆ దేవుడు మా ఇద్దరికి రాసి పెట్టాడు. అది అర్థం చేసుకుని నోరు మూసుకుని మా పెళ్లికొచ్చి ఆశీర్వదించి పెట్టే పప్పన్నం తిని అరటి చెట్టు చాటున నిలబడి కాస్త కన్నీళ్లు కార్చి మా నెత్తిన 4 అక్షంతలు వేసి వెళ్ళిపో. రేయ్, ఆగురా, ఆగు, ఆగు, ఆగు. రేయ్, ఏంట్రా చీర్స్ చెప్పవా నాకు? నేను నీకు చీర్స్ చెప్పడం ఏంట్రా? మరి నాకు పెళ్లి కుదిరిందిగా, చీర్స్ చెప్పవా నాకు? నీకు చీర్స్ చెప్పనురా, నేను చీరేస్తాను. నువ్వు చీరైనా వేసుకో, జాకెట్ అయినా వేసుకో గాని ఇక నుంచి నా డార్లింగ్ సంపు దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో పుచ్చలేసిపోద్ది. కీప్ డిస్టెన్స్. రేయ్, పెళ్ళయ్యేంత వరకు నాకు ఛాన్స్ ఉందిరా. ఎలాగైనా సంపుని నా సొంతం చేసుకుంటా. రేయ్, అప్రాచ్యపు వెదవా, సంపు నాకు కాబోయే పెళ్ళాం. పిచ్చివాగుడు వాగవంటే పుచ్చ లేచిపోద్ది చెప్తున్నా. రేయ్, నేనే నిన్ను లేపేస్తానురా. దరిద్రుడా, నన్ను లేపడమేట్రా నువ్వు? అవునరా, నిన్ను లేపేసి సంపుని లేపుకుపోతా. రేయ్, రేయ్, ఫోన్లో ఉన్నావు కాబట్టి బతికి చచ్చిపోయావు. లేకపోతే నిజంగానే నా చేతుల్లో చచ్చిపోయి ఉండేవాడివి. నాది సేమ్ డైలాగ్ రా. నువ్వు ఆఫీసులో కనిపిస్తావు కదా, నీ అంతు చూస్తాను. రారా చూసుకుందాం, రారా. ఏయ్, నువ్వే రారా. రేయ్, నాకొచ్చే కోపానికి ఫోన్లో దూరి అవతలికి వచ్చేయాలనుంది. నాకు కూడా ఇదే ఫోన్లో నుంచి అవతలకొచ్చి నీ గుండెల మీద కూర్చుని కొళ్ళబొడిసి చంపేయాలనుంది. రారా దమ్ముంటే రారా. రేయ్, నువ్వు రారా దమ్ముంటే నువ్వు రా. రారా చూసుకుందాం. రేయ్, నువ్వు తెల్లవారి దాకా కుల్లి కుల్లి ఏడుస్తూ తాగిచావు. నేను హ్యాపీగా నా సంపుతోటి డ్రీమ్ సాంగ్ వేసుకుంటా. రేపు ఆఫీస్లో సంపుతోటి జంటగా వచ్చి నీ ముందే డ్యూయట్ పాడతా. నువ్వేంట్రా డ్యూయట్ పాడేది? రారా చూసుకుందాం. రా. రేయ్, రారా రారా. రా.
రారా తొక్కి చంపేస్తా నేను. ఏయ్, పోరా. రారా. చిచ్చి, ఏం కాఫీ ఇది? దీనికంటే కషాయం రుచిగా ఉంటుంది. భూమి పుట్టినప్పుడు పుట్టావు, కనీసం కాఫీ పెట్టడం కూడా చేతకాదు. ఏంటి? భూమి పుట్టినప్పుడు పుట్టానా? ఈ లెక్కన మీరు త్రేతాయుగంలో పుట్టుండాలి కదండి. ఏంటే నోర్లేస్తుంది? ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివ్వా? మూడు పాడు చేస్తావు. మీరు కాఫీ ఎక్కడ తాగుతున్నారు? నా రక్తం కదా తాగుతున్నారు. ఏంటే గొణుగుతున్నావు? ఏం లేదు, నా కర్మని నేను తిట్టుకుంటున్నాను. మీరు తాగండి. గుడ్ మార్నింగ్ గౌరక్క. గుడ్ మార్నింగ్ చిన్నమ్మగారు. గుడ్ మార్నింగ్ బామ్మగారు. ఏంటి కాఫీ తాగుతున్నారా? లేదు, గేదెకి పెట్టే కుడితి తాగుతున్నాను. తాగండి తాగండి, ఎవరికి కావాల్సింది వాళ్ళు తాగుతారు. ఆ? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను గేదెనానా? అయ్యో, అపార్థం చేసుకోకండి. నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అలా అనలేదు. అంటే ఏంటే, గేదెల మనోభావాల గురించేనా నీ బాధంతా? నా మనోభావాలు అక్కర్లేదా? అరే, అన్నిటికీ అపార్థం చేసుకుంటారేంటి? నేను మీ మనోభావాల గురించి అంటున్నా. అయినా మన దేశంలో మనోభావాలు దెబ్బతిన్నంతగా మరెక్కడా దెబ్బతినవు. ఏయ్, ఏంటే నవ్వు? ఇక్కడ తుడిచిన చాలే, వెళ్ళి గదులు తుడు. అలాగే. గౌరక్క, ఆయనకి కాఫీ ఫ్లాస్క్ లో తీసుకెళ్ళాలి. కప్లు త్వరగా చల్లారిపోతుంది. చిన్న ఫ్లాస్క్ ఎక్కడా? ఆ కబోర్డ్లో ఉందమ్మా. కొంతమంది ఏకులా వచ్చి మేకులా తయారవుతారు. ఒక మంచి మర్యాద లేకుండా పెద్దవాళ్లతో ఇష్టానికి మాట్లాడతారు. పొద్దున్నే పాచిమొహంతో వచ్చి కిచెన్లో అడుగు పెడతారు. ఓ పద్ధతి పాడు ఉండక్కర్లా? బామ్మగారు, పొద్దునే లేచి కాఫీ తాగ్గానే బద్ధకం వదులుతుంది. అయినా పొద్దున్న నిద్ర లేవగానే ఇలానే కదా ఉంటారు. నేనేమైనా అర్ధరాత్రి పూట కూడా పట్టు చీర కట్టుకొని, నగలు పెట్టుకొని, పెదాలకి లిప్స్టిక్ రాసుకొని పడుకునే బ్యాచ్ అనుకున్నారా ఏంటి? ఎంత పొగరే నీకు? నేను రాత్రిపూట కూడా నగలు దిగేసుకుని పడుకుంటున్నానని ఎద్దేవా చేస్తున్నావా? అన్నిటికీ మీరు భుజాలు తడుముకుంటారేంటండి? చిచ్చి, హాయ్ అలివేణి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగే రాక్షసి. కాఫీ తాగావా? ఇప్పుడే కలుపుకొని తాగుతున్నా. అత్తారింటికెళ్ళాక ఆ పద్ధతి పాడు మారాయా? లేక ఇక్కడున్నట్టే పాచి మొహంతో, చింపిరి జుట్టుతో అలానే కిచెన్లోకి దూరిపోయావా? అరే, అలా ఎందుకు అనుకుంటావే అలివేణి? చక్కగా ముస్తాబై చీర కట్టుతో చక్కటి బొట్టు పెట్టుకొని, తలస్నానం చేసి, తవాల్తోనే జుట్టు తుడుచుకొని, అచ్చం కాఫీ ఆడ్లో వచ్చే అమ్మాయిలా పద్ధతిగా ఉన్నాను. మా తల్లే. నన్ను చూసి శకుంతల బామ్మగారు కూడా మురిసిపోతున్నారు తెలుసా? అవునా? అలాగే ఉండాలి. అత్తవారింట్లో మెప్పు పొందాలి. అలాగేనే, ఉత్తమ కోడల్లా అవార్డు కొట్టేస్తా. దీని సంగతి ఇలా కాదు. దీన్ని నెల తిరిగేలోపు ఇంట్లో నుంచి దాని మొగుడే ఎళ్లగొట్టేలా చేస్తాను. నా కూతురు అసలు పిచ్చిదే. మిమ్మల్ని వేరు చేయడానికి ఇంగ్లీష్ ఐడియాలు వేసి పైనుంచి దూకడాలు, తల పగలగొట్టుకోవడాలు చేస్తుంది. ఇవేవి అక్కర్లేదు. దీనికి సీరియస్ ఐడియా చాలు. నందుకిచ్చే కాఫీలో
నేను ఉప్పు కలుపుతానే, పాలు విరిగినట్టు నీ కాపురం విరిగిపోతుంది. సచ్చింది. వాడేదో యోగా చేస్తూ దండం పెట్టుకుంటూ ఉంటే ఇదేదో పెద్ద దేవతలాగా ఆశీర్వదిస్తున్నట్టు ఫోజులిస్తుందా? అసలేం చేస్తుందిది? దీని దొంపదెగా వీడియోలు కూడా తీస్తుందా వాడికి తెలియకుండా? చెప్తాను, ఇది కూడా ఫిట్టింగ్లో పెడతాను. భక్తా, ఏమి నీ కోరిక? పొద్దు పొద్దునే కఠోర దీక్ష చేస్తూ మనసులో ఏదో కోరుకుంటున్నట్టున్నా? ఏంటి, నన్ను చూస్తే నీకు బఫూన్లాగా కనపడుతున్నానా? నేను కూర్చుని ప్రశాంతంగా యోగా చేసుకుంటూ ఉంటే నువ్వేదో పెద్ద అమ్మవారిలాగా ఫోజులిస్తూ ఏం చేస్తున్నావు ఇక్కడ? అంటే నువ్విప్పుడు ఫోన్లో వీడియో తీసావా? ఆ ఫోన్ ఇప్పుడు ఏయ్, ఆగు ఆగు, ఫోన్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. ఏయ్, ఇవ్వు. ఫోన్ ఇస్తావా ఇవ్వవా? వేషాలేస్తున్నావా? ఫోన్ బద్దలు చేసేస్తా చెప్తున్నా. ఏమనుకుంటున్నావు నువ్వు? ఫోన్ ఇవ్వు, ఇవ్వు. ఇదిగోండి, సరదాగా ఉండడం చేత కాదా మీకు? యోగా చేసుకోవయ్యా అంటే నా మీద యుద్ధంకొస్తున్నావు? ఈ ఇంట్లో నీ ముందు యోగా చేయడం కంటే యుద్ధ భూమిలో యుద్ధం చేయడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనిషిని కాస్తో కూస్తో మనశ్శాంతిగా కూడా ఉండనివ్వవా? పొద్దున్నే మొదలుపెట్టావు. బా, మరీ అలా కోప్పడకండి.
ఇంత కోప్పడితే మీరు చేసే యోగాకి ఈ ధ్యానానికి అర్థమేముంది ఇంకా? రెగ్యులర్ గా మీకు కాఫీ కప్లో కాఫీ తీసుకొస్తాను, మీరేమో ఆ టైమ్స్ లో యోగాలో కూర్చొని ఉంటారు. కప్పు కాఫీ ఎక్కడ పెట్టాలి అంటే నెత్తిన పెట్టు అంటారు. నేను మీరు చెప్పినట్టే చేస్తాను, గొడవ అవుతుంది. అందుకని ఈసారి ఫ్లాస్క్ లో తీసుకొచ్చా, కాఫీ కప్ సెపరేట్ గా పెట్టా. మీరు యోగా చేసుకొని కాఫీ తాగొచ్చు. ఇంకేం యోగా, మూడ్ మొత్తం పాడు చేస్తే. తాగండి, స్వయంగా నా చేతులతో చేశాను. అసలు మరొక సిప్ తాగగానే స్వర్గం కనబడుతుంది మీకు. తాగురా, కనబడుతుంది నీకు స్వర్గం. నీకు స్వర్గం, దానికి నరకం. భలే చేసావులే తొక్కలోది. కాఫీ ఒకటి చేయడం నేర్చుకుని ఓ అని బిల్డప్ ఇస్తున్నావు. హలో, ఈ మధ్య వంట కూడా నేర్చుకున్నాను. ఏ తిని మెచ్చుకున్నది మర్చిపోయారా? అదేదో అందరి ముందు నిన్ను చిన్నబుచ్చకూడదని మెచ్చుకున్నాను. నువ్వు నీ వంటలు. ఏంటిది? కాఫీయా ఇదే? కాఫీలో ఇంత ఉప్పేసి తీసుకొస్తావా? ఏంటి, మీ నాలుక పనిచేయడం మానేసిందా ఏంటి? చక్కగా పంచదార వేసి తీసుకొస్తే ఉప్పు వేశానంటున్నారు. ఏంటి, పంచదార వేసి తీసుకొచ్చావా? నువ్వు నా మీద పగ సాధించడానికే వచ్చావు. మొన్న శాండ్విచ్లో మిర్చి వేసి తినిపించానని కారులో పొడిచావు. మళ్ళీ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి పంచదారకి బదులు ఉప్పు వేశావా? నీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని నేనిప్పుడు చూపిస్తా. నీ ఉప్పు కాఫీ నీతోనే తాగిస్తా. రా, తాగు తాగు తాగు. ఆగండి ఆగండి, ఊరికే ఇది చేయకండి, నేను తాగుతాను, ఉండండి. ఛీ! ఇదేంటిది? ఊరికే నాటకాలాడకు. ఉప్పు వేసుకునొచ్చి మళ్ళీ ఏం తెలియనట్టు డ్రామా చేస్తావా? నిన్ను వద్దు వద్దు, వద్దు. ఇదిగోండి, రావద్దు చెప్తున్నా, వద్దు. ఏయ్, ఈరోజు నీ జుట్టు కత్తిరిస్తా, పీక పిసికేస్తా. వద్దు, నిన్ను ఊరికే వదలను. వద్దు. చెప్తా, ఉప్పు కలిపిన కాఫీ తాగిస్తావు. అమ్మో, నా ముక్కు. ఏయ్, ఆగు. ఏయ్, నిన్ను. ఏయ్, ఆగండి. ఆగు. నిన్ను ఊరికే వదలను. ఉప్పు కలిపిన కాఫీ తాగిస్తా. ఏయ్, ఏయ్, ఆగు, ఆగు. ఏయ్, 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 ఏయ్. తెరు. బాత్రూంలో ఎంతసేపు ఉంటావో నేను చూస్తా. బయటికి రా. ఉప్పు కాఫీ ఇస్తావా? ఉప్పు కాఫీ. రా బయటికి రా. పాలు నీళ్లలా ఉన్న వీళ్ల కాపురంలో ఉప్పేశాను. ఇది ఖచ్చితంగా ఇంకా పెద్దదవుతుంది. అమ్మో, నా ముక్కు. ఇదొక్కడు కోలం. మావయ్య గారు, రేపు మాకు పాపో బాబో పుడితే ఖచ్చితంగా మీరే పెంచి పెద్ద చేయాలి. మీ పెంపకం చాలా గొప్పది. ఈ విషయం మీకు చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నా మనసులోని మాట చెప్తున్నాను. నేను చదువుకునే రోజుల్లో నుంచి ఎందు అంటే నాకు ఇష్టమున్నా, నేను తన్ని ప్రేమిస్తున్న విషయం చెప్పినా చదువు పూర్తయ్యేంతవరకు కూడా నా ప్రేమని అంగీకరించలేదు. నన్ను ఎంత హద్దుల్లో పెట్టాలో ఆ హద్దుల్లోనే ఉంచింది. ఆ తర్వాత కాలేజ్ చదువు అయిపోయినా నేను ఇందుని మర్చిపోలేక నా ప్రేమని అంగీకరించమని తన్ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను. పేరుకు మేం ప్రేమించి పెళ్లి చేసుకున్నామే కానీ చాలామంది ప్రేమికుల్లా మేం సరదాగా సినిమాలకో షికార్లకో తిరగడానికో చనువుగా ప్రవర్తించడానికో అస్సలు అవకాశమే ఇచ్చేది కాదు. అసలు అంతెందుకు, మేం పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈ నిమిషం వరకు నన్ను అదే హద్దుల్లో ఉంచింది. తప్పుగా అనుకోకు బాబూ, ఇంకా ముహూర్తాలవి చూడలేదు కదా. అయ్యయ్యో, నేను ఇందు మీద కంప్లైంట్ చేస్తూ చెప్పట్లేదు. మావయ్య గారు, అత్తయ్య గారు ఇందుని తన చెల్లెలని ఎంత చక్కగా పెంచారో చెప్పడానికి ఆ మాట అన్నాను. నేను కూడా మీ పెంపకానికి ఇందు ఇష్టాయిష్టాలని గౌరవిస్తూ దూరంగానే ఉన్నాను. రేపు మనం గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చేశాక మాకు ఎలాగో ముహూర్తాలు పెడతారని తెలుసు. ఇందు కూడా
ముహూర్తాల వరకు నన్ను చనువు తీసుకోవడానికి కూడా అంగీకరించదని నాకెప్పుడు అర్థమైపోయింది. మావయ్య గారు, రేపే మన ప్రయాణం. చాలా దూరం ప్రయాణం చేయాలి. వీలైనంత త్వరగా మనం బయలుదేరితే మంచిది. అలాగే బాబు, త్వరగా లేచి రెడీ అయిపోతాం. రమణి, రేపు ప్రయాణంలో కాస్త తినడానికి చిరుతిళ్ళు, దారిలో భోంచేయడానికి ఏదో ఒకటి ఉండేసి. అలాగేనండి. ఇప్పటికే అవన్నీ అత్తయ్య గారు 6-7 సార్లు చెప్పారు. మళ్ళీ మీరు మొదలు పెట్టకండి. ఏదో సాధిస్తున్నట్టంటావేంటే? ప్రయాణం గనక 1కి 4 సార్లు గుర్తు చేస్తాం, అది తప్ప? తప్పని చెప్పడం లేదు అత్తయ్య గారు. మీరిప్పటికే చాలా సార్లు చెప్పారు అని అంటున్నాను, అంతే. ఆ ఎన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు మర్చిపోతూనే ఉంటావు. సరేలే. బోర్డర్ దాటించడానికి ప్లాన్ చేసావా లేదా? ఆ ప్లాన్లన్నీ ఎప్పుడో వేసుంచాను. ఇంతకీ సరుకు రెడీ అయిందా? ఆల్రెడీ ఆ సరుకు వచ్చేసింది. మా అన్నయ్య మాట్లాడిన మాటలకి నేను సారీ చెప్తున్నాను. నువ్వు అలా అవాయిడ్ చేయటం చాలా బాధగా ఉంది. నేను పనుల్లో కూడా దృష్టి పెట్టలేకపోతున్నాను గీత. సుధీర్,